తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికీ విజయాలు చేకూరాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగరాధ్యక్షులు బండారు మదన్, ఆర్ల వెంకటరత్నం, కామరాజుగడ్డ కుసుమకుమారి శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాంగ శ్రవణం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, చింతపల్లి గోపి, పెద్దిశెట్టి వరలక్ష్మి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. चंद्रबाबु नायडू नामधेयः धनोज्ञा पल्लवी नामधेयः संजीव नामधेयः षण्मुख सुशांत नामधेयः वेंकट शिवसाई वंशी कृष्ण नामधेयः मानसकैया नामधेयः कृष्णकुमारी नामधेयः पंचांग श्रवणम అంటే కాల పురుషుడు పూజ చేయడం. కాలానికి ఎక్కడ పూజ జరగదు. కాలానికి మనం ఈరోజు పూజ చేసుకోవాలి. మనకు అవసరం ఏముంది అనుకోవచ్చు. పెద్దవాళ్ళ చేత కానీ ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల అదే విజయం కంటిన్యూగా ఉండాలని పంచాంగ శ్రవణం వింటాం. మనం పొరపాటున ఏమైనా మన గ్రహస్థితులు ఇంట్లో చదువుకుంటే తెలుస్తుంది, కానీ జ్ఞానవంతులు కాలానికైనా దేనికైనా అధిపతి సంబృతం పడదా శాంతి ప్రయత్నమే ఈరోజు పరాభవ నామ ఉగాది సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా ప్రకాశం జిల్లా అందరికీ కూడా నూతన సంవత్సర అంటే ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారి అభిష్టానం మేరకు మేము ఈ పార్టీ ఆఫీసులో ఈరోజు శ్రద్ధగా ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి మన గవర్నమెంట్ జరుపుతున్నటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి కూడా అందరం కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసేదానికి మేము అందరం కూడా బయలుదేరి వెళ్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన సంవత్సరంలో అందరూ బాగా వర్షాలు పడి రైతులందరూ కూడా బాగా లాభాలతోటి అందరూ ఆయురారోగ్యాలతోటి మంచిగా ఈ సంవత్సరం జరగాలని చెప్పేసి, అదేవిధంగా రాబోయే ప్రతి ఎలక్షన్లో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలోనూ, ఈ జిల్లాలోనూ, ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి వెలుగొందాలని చెప్పి అన్నీ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఒంగోలు నియోజకవర్గం కూడా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలుతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ పల్లపోతు వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ కోశాధికారి. ఒంగోలు పట్టణ ప్రజలకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాలతోటి ఇక్కడ మనందరం కూడా ఉగాది జరుపుకోవడం జరిగింది. ఇక్కడ నగరాధ్యక్షుడు మదన్ గారు అన్ని అరేంజ్ చేశారు. అలాగే పంచాంగ పఠనం చేశాము, పూజ చేశాము. ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మేమందరికీ చెప్పదలుచుకుంది ఒక్కటే, పోయిన సంవత్సరం విశ్వావసు వెళ్ళిపోయి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం వచ్చింది. పరాభవ నామ సంవత్సరం అంటే మనం శత్రువుని జయించడమే. మనకున్నటువంటి శత్రువులందరినీ కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా విజయం చేకూర్చుతుంది. అలాగే మా అందరికీ పెద్ద అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఈ సభాపూర్వకంగా మేమందరం కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఒంగోలు ప్రజానీకానికి కూడా ఈ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా ఉండాలని చెప్పేసి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మన ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఉగాది పూజా కార్యక్రమం, పంచాంగ శ్రవణం జరిపించడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ఉగాదితో కొత్త సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో, సిరి సంపదలతో అభివృద్ధి చెంది ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా పరాభనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాబు గారి సూచన మేరకు పూజ చేయడం జరిగింది. పంచాంగ శ్రవణం, పూజ, పంతులు గారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉందని ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఆయురారోగ్యాలతో ఏ కలతలు భేదం లేకుండా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ, ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారికి, అతని కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పండగ సందర్భంగా పంచాంగ శ్రావణము, ఉగాది పూజా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఆ భగవంతుడి వల్ల అంతా మంచి జరగాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని రంగాల్లో ముందుగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొక్కసారి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా మన ప్రీతమ నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాలతోటి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొని దేవుడి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవ శాసనసభ్యుని వారి ఆధ్వర్యంలో ఉగాది సంవత్సరం పూజా కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.